ఈరోజు చాలా కమ్మగా టేస్టీగా ఉండే తోటకూర వేపుడు చేసుకుందాము. మేము ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేది ఇది. అదే చేసి చూపిస్తాను. అన్నము, రోటీ, చపాతీ ఎందులోకైనా అద్దరిపోద్ది. లేదంటే సాంబారు, చారు, పప్పు చారు పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు అన్నంలో నంచుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది. దీనికోసం 3 కట్టలు మొక్క తోటకూర తీసుకున్నాను. ఇదంతా క్లీన్ చేస్తే ఎంత అవదులే. ఆ వేర్లు అవన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసి నీళ్ళన్నీ వాడబెట్టేసి పక్కన పెట్టామన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ దోరగా మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకుంటే కరెక్ట్గా ఏగుతాయి అన్నమాట అన్నీ. తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి చాలా ఎక్కువ వేసుకుంటాం ఇందులో, ఎందుకంటే ఎండుకారం వాడడం. తర్వాత కరివేపాకు, ఇవన్నీ చక్కగా గలగలలాడిపోవాలన్నమాట ఫ్రై చేస్తే, అంత అలా చేసుకోవాలి. అవి సౌండ్ వస్తూ ఉంటాయి కదా అలా ఫ్రై చేస్తున్నప్పుడు, అంతవరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి స్పైసీ తినట్టే వేసుకుంటాము. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కారం అనేది కొద్దిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత పసుపు ఆయిల్లో వేయడం వల్ల మంచి సువాసన ఉంటుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వేపుడికి. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. అంత తోటకూర ఫ్రై చేసినాక చాలా తక్కువ అయిపోతుంది, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుంటాము. కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో మళ్ళీ కూర స్వీట్గా అయిపోతుంది. ఉల్లిపాయలు కూడా సిమ్లో పెట్టి మగ్గించాము, చక్కగా మగ్గిపోయి కదా. ఇప్పుడు తోటకూర సన్నగా తరిగేసాను. 2 పెద్ద బౌల్స్ అయినాయి. చక్కగా సర్దేసి మూత పెట్టేయాలి, అలాగా తిప్పక్కర్లొద్దు. ఒక్క 10 నిమిషాలు అలా మగ్గిస్తే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఆ నీళ్ళతోటే ఇది అంతా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఇందులో చెమ్మ ఉంది కాబట్టి కరిగిపోతుంది ఆటోమేటిక్, ఉప్పు గళ్ళు వేసాను అందుకే. లేదంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఉప్పు గళ్ళు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఇందులో వాటర్ అంతా ఆవిరైపోయి చక్కగా డ్రై అయిపోతుంది. అప్పుడు దాకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, ఫాస్ట్గానే అయిపోయింది. అంతే, దీన్ని ఇంకా డ్రై చేయొచ్చు, బట్ ఈ మాత్రం చాలు. చపాతీకి, రోటీకి, అన్నంలోకి ఇలాగే బాగుంటుంది. ఇంకా మన ఇష్టం, నేను ఇంకా డ్రై చేస్తూ ఉంటాను దీన్ని. నాకు డ్రైగా ఉంటే చాలా ఇష్టపడతాను. ఇలా ఒట్టిగా అన్నంలో తిన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఇందులో ఎండుకారం వాడలేదు కదా మనం. ఒకసారి ట్రై చేసి చూడండి. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటాము, చాలా బాగుంటుంది. ఇంకా బోల్డ్ అన్ని రెసిపీస్ చేసుకుందాము, తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.